ఖర్చు తక్కువ చేస్తే జాగ్రత్త అంటారు, చెయ్యకపోతే పొదుపు అంటారు. అదే ఖర్చు అవుతుందని కడుపు మార్చుకొని కూర్చుంటే పిస్నారితనం అంటారు. ఇలాంటి పిస్నారితనం కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. Let's welcome them. నమస్కారం అండి. ఏంటి పక్కన చాప చెద్దరి దిండున్నా కూడా కింద పడుకున్నాను అనుకుంటున్నారా? ఇలా పడుకుంటే ఆరోగ్యం అని అనుకుంటున్నారేమో. కాదండి, వాటి మీద పడుకుంటే చాప చిరిగిపోద్ది, చెద్దరి నరిగిపోద్ది, దిండు అరిగిపోద్ది. అలా వాటిని చూస్తూ వాటి మీద పడుకున్నట్టు పడుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి. మా నాన్నగారు చెప్పారు, ఒరే జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకోరా అని. అలా వెనకేసుకున్న రాళ్ళన్నీ ఒకసారి చూసరికి ఇల్లు అయిపోయింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఏంటే పాటిని పడుతుంది? కొంపది స్టేప్ రికార్డ్ ఆన్ చేసావేంటి? నేను ఎందుకు ఆన్ చేస్తానండి, పక్కింటి వాళ్ళే కొంచెం సౌండ్ పెట్టమని చెప్పాను. నా ఇంటిల్లి పాది ఇలానే పొదుపు చేస్తాను. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే అండి. త్వరగా. అండి కాఫీ. థ్యాంక్ యూ. ఇది టీ. కాఫీ అండి. టీ. కాఫీ అండి. టీ. కాఫీ అండి. ఇందులో ఏం రాస్తుంది? ఏం రాస్తుంది? సారీ అండి, నా మొత్తం ఉందా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఇలా కాఫీ లేకపోయినా సరే ఉన్నట్టు ఊహించుకుని తాగితే ఎంత హ్యాపీ. ఏమైంది చేతికి? గిన్నెలో నీళ్ళు తీసుకురా. ఏంట్రా ఏం చేసావు? కిరాణా కొట్టుకెళ్తే కిరాణా కొట్టు చూడకముందే పప్పులో ఒకసారి, ఉప్పులో ఒకసారి, పసుపులో ఒకసారి, మసాలా ఒకసారి ఏళ్ళు అద్దుకొని వచ్చేసి నీళ్ళలో కడిగేశాను. అమ్మా ఈ నీళ్లు తీసుకెళ్లి ఎండలో పెట్టు, వేడి వేడిగా రసం అవుతుంది మధ్యాహ్నానికి. నాయనా నేను కాలేజీ పోయొచ్చా నాయన? అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, టిఫిన్ ఏమన్నా తినిపోయాడు. టిఫిన్ టిఫిన్ ఏమి తయారు చేసినావు? టిఫిన్ మన వంశంలో ఎవడన్నా టిఫిన్ చేసినాడు పొద్దున్నే? దారిలో పోయేటప్పుడు రకరకాల హోటల్ ఉన్నాయి నాయనా, వాటిని వాసన చూసుకుంటూ ఐటమ్స్ కడుపు నిండిపోయినట్టు ఫీల్ అవుతా. అరే రవి, అరే రవి, ఇంటి మున్సిపాలిటీ బిల్లు వచ్చినట్టున్నాడు. ఈ రోజు రమ్మన్నాం కదా. అవునండి. ఇది రవి గారి ఇల్లు కాదండి, వాళ్ళ నాన్నగారి ఇల్లు. నువ్వు చిన్నప్పటి నుంచి మాట్లాడదాంటి రా నువ్వు. నేను శ్రీను గారిని చిన్నప్పుడే ఫ్రెండ్ రా. ఏమైందా దూరం దూరం అవుతున్నావు? అంటే హగ్ చేసుకుంటే షర్ట్ అరిగిపోయి చిరిగిపోతుందిరా. చిన్నప్పటి నుంచి మారలేదండి. చిన్నప్పుడు కూడా అంతే, ఇద్దరం కలిసి చాక్లెట్ కొనుక్కునే వాళ్ళు. చాక్లెట్ లోపల నేను తినేవాడిని. ఇది మాత్రం తొక్క బాగా చప్పరిచ్చేవాడు. ఎందుకు చప్పరిస్తున్నావు అంటే తొక్క అయితే 5 వేలు వస్తుంది కదా, చాక్లెట్ 5 నిమిషాలు అయిపోద్ది అనేవాడు. చిన్నప్పటి నుంచి మారలేదు నువ్వు. అన్నయ్య గారు అన్నయ్య గారు అన్నయ్య గారు ఎప్పుడు వెళ్ళిపోతారండి? సరే ఎన్నబడి వచ్చాను కదా, భోజనం పెట్టి తింటాను. భోజనం అంట? అరే నువ్వు నార్త్ ఇండియన్ ఫుడ్ తింటావా, సౌత్ ఇండియన్ ఫుడ్ తింటావా, చైనీస్ ఫుడ్ తింటావా? బా చైనీస్ ఫుడ్ భలే ఉంటుందిరా, నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టి తినేస్తా. ఆ హిందీ వంటల ప్రోగ్రామ్ పెట్టు, అది చూస్తూ తింటూ కడుపు నింపుకుంటాడు. బాగుంటుంది. అయ్యో అన్నయ్య సోఫా మీద కూర్చోకుండా అరిగిపోతుంది, కింద కూర్చోండి. అబ్బో ఇంకా నేలరిగిపోద్ది అన్నా. ప్రోగ్రామ్ బాగుందిరా, ఫుడ్ పెట్టి తినేస్తా. ఏంటి నువ్వు ఇంకా తినలేదా? మేము అప్పటి తింటూనే ఉన్నాం చూస్తూ. బాగా ముదిరిపోయింది ఇడికి. సర్లే నాకు తిండి మీద విరక్తి వచ్చింది కానీ కొంచెం వాటర్ అంటే ఇప్పించు. వాటర్ అంట? కింద స్కూలింగ్ చూడలేదేంటి? ఇంకో 3 నిమిషాలు వర్షం పడుతుంది తెలుసా? వర్షం పడుతుంది, ఇంటి పైకప్పు నుంచి జారుతాయి కదా, దోశలు పట్టుకొని తాగే అంట. అంతేగా? దోశలు వద్దురా, దోశలు పాడైపోతాయి. మామూలు గ్లాస్ ఇస్తాం తాగు. సర్లే గాని ఈ రోజు నా డబ్బులు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? ఎంత వాళ్ళ? 1,00,000 రూపాయలు. సరే టీవీ ఛానల్ మార్చు. ఏం సినిమా వస్తుంది? మనీ మనీ. తీసేసుకో. అరే రే రే డబ్బులు వద్దురా, చెక్కు చెక్కు. అయితే ఛానల్ మార్చు. ఏమొస్తుంది? ఎక్స్ట్రా జబర్దస్త్ ఎండింగ్ కదా అది. అవునవును. నాగబాబు గారు, రోజా గారు ఏం చేస్తున్నారు? చెక్లు ఇస్తున్నారు. తీసేసుకో.
అది కాదురా, రియల్ క్యాష్. ఆ రియల్ పెట్టరా ఫుడ్. అది కాదు. మరి తీయనప్పుడు నాకు ఎందుకు వచ్చావు మా ఇంటికి? నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? సూర్యుడు చంద్రుడు కొట్టుకోనంట భూమి అంతమైపోతుందంట. సూర్య చంద్రుడు కొట్టుకుంటే భూమి ఎలా అంతమవుతుందిరా? అన్నయ్య గారు అలా కొట్టేనండి. మనందరం కొట్టుకుంటే అక్కడ రియాక్షన్ వచ్చిందా? అక్కడ అంతే. ఇప్పుడు వరకు నువ్వు ఎంజాయ్ చేయలేదు కదా, నీ తీరని కోరికలను తీర్చేసుకొని. తీరని కోరిక అంటే మా ఇద్దరికి ఒకటి ఉందిరా. ఫస్ట్ నైట్ మాత్రం అనకే ఆయన సీన్ లేదండి. ఆయన నాకు ఇంకో కోరుకుంటా, పిజ్జా తినాలని ఉంది. పిజ్జా తినాలందా? ఒక్క నిమిషం ఇప్పుడే ఆర్డర్ చేస్తానండి. హలో, పిజ్జానా? ఆ చదువు చేసిరా. ఓకే. నువ్వు నిజంగా ఇలా ఆర్డర్ ఇస్తే ఫ్రీగా పిజ్జా వస్తుందని తెలియదురా. ఫ్రీగా ఎవరు రాలేదు, చేస్తాను అందరూ పెడితే వచ్చి. ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బులు పెట్టి అన్నం తినలేదురా మేము. మరి ఏం తిన్నా? మా కాలనీలో 364 ఇళ్ళు ఉన్నాయి. ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఫుల్ గా భోజనం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు డౌట్ రాకముందు ఇంకొక ఇంటికి వెళ్తాం. అలా 364 ఇళ్ళు తిరిగేసరికి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరానికి 365 కదా. మరి ఒక్కరోజు ఎవరి దగ్గరికి వెళ్తావు? మీ ఇంటికి వస్తాం కదరా, మర్చిపోయావా? అంటే చుట్టూ తిరిగి చుట్టం చూపులో నా దగ్గరకు వచ్చావా? సరే, అడిగి టిప్పించి పంపించు. కళ్ళ కింద తేనె పూసుకోనన్నా, కంటి మడతలు తగ్గిపోతాయి. టిప్ ఇమ్మంటే టిప్ చెప్తున్నా నువ్వు. సరే టిప్ 2 లక్షలు ఇచ్చాడు. 2 లక్షలు ఎందుకురా? ఎందుకంటే అంటారా, పుణ్యం వద్దా? ఆడికి ఇస్తే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే స్వర్గం వెళ్తావు. యుగాంతం అయిపోతుంది కదా, ఇల్లు ఇచ్చే. అన్నా ఏంది పిజ్జా వాసన వచ్చింది? మీ నాన్న 200 పెట్టి పిజ్జా కొన్నాడు. 200 పెట్టి పిజ్జా కొన్నాడా? రేపు మన అందరం చచ్చిపోబోతున్నామట రా, అందుకే 200 పెట్టి పిజ్జా కొన్నా. మనం చచ్చిపోతున్నందుకు కూడా బాధ లేదు నాన్న, కానీ 200 పెట్టి పిజ్జా కొన్నందుకు నాకు బాధ అవుతుంది నాన్న. నాకు టైం అయిపోతుంది. నువ్వేటి వెళ్తావు? ఇంకా 2 గంటలే ఉంది కదా. నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలి కదా. అవును కదా. 12 గంటలకు యుగాంతం అయిపోతుంది. జాగ్రత్త, ఎంజాయ్ చేయండి బాగా. 12 అవ్వడానికి ఇంకా 3 సెకండ్లే ఉంది. 3, 2, 1. అదేంటే తెల్లారిన కూడా ఇంకా యుగాంతం రాలేదు? ఆ సీనరీ మిస్ కలవండి. హలో సీనా, హలో, ఏమైందిరా? ఇంకా యుగాంతం రాలేదు? అదే ఆ 2 ఢీ కొట్టుకునేటప్పుడు నక్షత్రాలు వచ్చి ఇద్దరిని కాంప్రమైజ్ చేశాయంట్రా. రోజా గారు, నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాం పిసినారుతనం. ఇలాంటి వాడు ఒకడు ఉంటే చాలు ఫ్రెండ్. యుగాంతం కదా, వాళ్ళు అంతం అయిపోయారు. బాగా చేశారు అందరు. నువ్వు హైలైట్ సీను. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. నాగబాబు సార్ బాగుంది వెంకీ. థ్యాంక్ యూ. హిలేరియస్ అని చెప్పలేను కానీ బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్, బాగుంది.